विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामीति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। सूक्तिं समग्रयतुनः स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैकटाक्षैः। वैदग्ध्यवर्णगुणगुम्फनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोध्वपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं। बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनि सन्निधत्ताम्। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षसस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं। वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। सिन्धूरारुणविग्रहां त्रिनयनां माणिक्यमौलिस्फुरत्तारानायकशेखरां स्मितमुखीम् आपीनवक्षोरुहां। पाणिभ्याम् अणिपूर्णरत्नचषकं रक्तोत्पलं बिभ्रतीं सौम्यां रत्नघटस्थरक्तचरणां ध्यायेत् परामम्बिकाम्। हरिः ओम्। పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. ఇవాళ శ్రీ విద్యా స్వరూపానికి అంతటికీ కూడా కేంద్ర బిందువైనటువంటిది, అసలు శాక్తేయ సిద్ధాంతానికి అంతటికీ కూడా మూలకందమైనటువంటి నామం ఏది ఉంటుందో అటువంటి నామం మహాశక్తి అన్నది ప్రస్తావింపబడుతోంది. అది పరదేవతానుగ్రహం. అమ్మవారిని అనేక సందర్భాల్లో శక్తి స్వరూపంగానే కీర్తిస్తారు. ప్రతిరోజు ఈ లలితా సహస్రనామ స్తోత్ర వ్యాఖ్యానం జరిగేటటువంటి సందర్భంలో మనందరం కలిసి చేస్తున్నటువంటి శ్రీ దుర్గా పంచరత్న స్తోత్రం రచించినటువంటి జగద్గురు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు కూడా అమ్మవారిని శక్తి స్వరూపంగానే భిన్న భిన్నమైనటువంటి కోణములలో ఆవిష్కరించారు. తీధ్యాన యోగానుగత అపశ్యన్ త్వామేవ దేవీం స్వగుణైర్నిగూఢాం త్వమేవ శక్తి పరమేశ్వరస్య మాం పాహి సర్వేశ్వరి మోక్షదాత్రి అని పిలిచారు. త్వమేవ శక్తి పరమేశ్వరస్య, పరమేశ్వరుని యొక్క శక్తి స్వరూపము నువ్వే అని మొట్టమొదటి శ్లోకంలోనే చెప్పారు. ఆ తర్వాత దేవాత్మశక్తి శృతివాక్య గీత, వేదము కూడా భగవంతుని యొక్క శక్తి స్వరూపము నువ్వే అని అమ్మ నిర్ధారణ చేస్తోంది అన్నారు. పరాస్య శక్తి వివిధైవ శ్రూయసే శ్వేతాశ్వవాక్యోదిత దేవి దుర్గే. శ్వేతాశ్వతరోపనిషత్తు కూడా ఓ దుర్గమ్మ నిన్నే సాక్షాత్తు శక్తి స్వరూపంగా అది వివిధ రూపాలలో వ్యక్తమవుతూ ఉంటుంది అని చెప్పి వర్ణించింది అని చెప్పి ప్రతిపాదించారు. వరుసగా 3 శ్లోకాలలో శక్తి స్వరూపంగానే అమ్మవారిని ప్రస్తావన చేయడం జరిగింది. అసలు ఈ శక్తి అనేటటువంటి మాటకున్న గొప్పతనం ఏమిటి, తల్లి మహాశక్తి అని ఎందుచేత కీర్తింపబడింది అన్న విషయాన్ని పరిశీలనం చేస్తే ఒక విషయం అర్థమవుతుంది. శక్యతే శక్తి అని అంటే దేని వలన వ్యక్తి శక్తి కలిగిన వాడవుతాడో దానికి శక్తి అని పేరు. అంటే ఉదాహరణకి
ఏమండి ఈ మధ్య మీరు గోశాలలో కనపట్టలేదే, గోశాలకి ఈ మధ్య రావట్లేదే అన్నారనుకోండి. ఈ మధ్య కాళ్ళ నొప్పులు చాలా ఎక్కువగా ఉంటున్నాయండి, అడుగు తీసి అడుగు వేయలేకపోతున్నాను, అందువల్ల రాలేకపోతున్నానంటాడు. అంటే కాళ్ళ యందు శక్తి లోపించినటువంటి కారణం చేత గోశాలకి రాలేకపోయాడు. ఏ ఏ శక్తులు మన యందు ఉంటే మనం అనుకున్నటువంటి కార్యక్రమాన్ని నెరవేర్చగలుగుతామో అటువంటి విభూతి శక్తిగా కార్యమునందు పరిణమిస్తుంది. ఒక కార్యము సాఫల్యము చెందినది, ఈ పని పూర్తయినది అని అనాలి అంటే దానికి సంబంధించినటువంటి శక్తి కార్యంగా రూపాంతరం చెందుతుంది. ఇప్పుడు ఒక నామం గురించి ప్రవచనం చెయ్యాలి అని నేను అనుకున్నాను అనుకోండి, ఆ నామం గురించి నాకు తెలిసి ఉన్నది ఏది ఉందో అది ఒక వరుస క్రమంలో భావ పరంపరలుగా అది నాలోంచి పైకి రావాలి. ఆ వచ్చినటువంటి భావం శబ్దస్వరూపాన్ని పొందాలి. శబ్దస్వరూపాన్ని పొంది ఆకాశగుణకమై ఆకాశంలో ప్రయాణించి వచ్చి మీ చెవులలోంచి మీలోకి వెళ్ళాలి. నేను మాట్లాడడం పూర్తయిపోయేటప్పటికీ ఓ మహాశక్తి అన్న నామం గురించి మాకు కొంత పరిచయం కలిగింది అని మీకు ఒక సంతృప్తి కలగాలి. అప్పుడు ఆ కార్యం పూర్తయిందని గుర్తు. అట్లా కార్యం పూర్తవడానికి దానికి సంబంధించిన విషయాల్ని ఆవిష్కరించడానికి నాకు ఏ వాగ్రూపమైనటువంటి శక్తి కావాలో ఆ శక్తిని ఆవిడ అనుగ్రహించిన నాడు కదూ కార్యము పూర్తవుతుంది. అట్లాగే మీరు కూడా శ్రద్ధాళువులై ఈ గంటన్నరసేపు కూర్చుని విని దాన్ని పట్టుకోగలిగినటువంటి ప్రజ్ఞతో మనసుని ఏకోన్ముఖం చేసి నిలబెట్టగలిగితే వినడంలో కృతకృత్యులవుతారు. అంటే మీ యందు శ్రవణ శక్తిగా నిలబడాలి, నా యందు వాగ్రూపంగా నిలబడాలి. రెండు రకాలుగాను ఇద్దరి యందు రెండు శక్తులుగా ఆవిడ నిలబడితే ఇద్దరికీ ఫలితం చేకూరుతుంది. చెప్పానన్న తృప్తి నాకు, విని తెలుసుకున్నామన్న తృప్తి మీకు కలుగుతుంది. అలా కలగాలి అంటే ఎవరికి ఎప్పుడు ఎటువంటి శక్తిగా ఆమె పరిణమించాలో అట్లా ఆమె లోపల రూపాంతరం చెందుతూ ఉండాలి. అట్లా చెందలేదనుకోండి కార్యము నడవదు, ఏ పని చెయ్యలేడు. అందుకని అసలు లోకమునందు ఏ ప్రాణి అయినా కూడా ఈ పనిని చేశాను అని అనాలి అంటే ఆమె అనుగ్రహమే లోపల శక్తిగా ఉండే ఆ శక్తియే కార్యమును నిర్వర్తించడానికి విభూతిగా పరిణమించాలి. అందుకే శక్యతే ఇది శక్తి, దేని వలన శక్తుడవుతాడో మనిషి దానికి శక్తి అని పేరు. శక్యంతే జేతుం శత్రవో మేభిరితి శక్తయః, ఏది కలిగి ఉన్నటువంటి కారణం చేత ఒక వ్యక్తి శత్రువులను గెలవగలుగుతాడో దానిని శక్తి అని పిలుస్తారు. ఎందుచేత అంటే లోకంలో అధర్మం పెచ్చరిల్లిపోయిందనుకోండి, ఆ అధర్మం పెచ్చరిల్లిపోయినప్పుడు ఆ అధర్మాన్ని మళ్ళీ తొలగించి ధర్మాన్ని నిలబెట్టాలి అంటే ఎవరు అధర్మాన్ని పెంచి పోషిస్తున్నారో అట్లా పెంచి పోషించేటటువంటి వాళ్ళు ఎవరుంటారో వాళ్ళ యొక్క పీచ మణచగలగాలి. వాళ్ళ యొక్క పీచ మణిచి మళ్ళీ ధర్మ సంస్థాపన చెయ్యాలి. అలా ధర్మ సంస్థాపన చెయ్యాలి అంటే అది చెయ్యగలిగినటువంటిది ఒక్క అమ్మవారే. అందుకని ఆ తల్లి యొక్క అనుగ్రహం ఉన్ననాడు ధర్మాన్ని నిలబెట్టవలసినటువంటి అవసరం ఏర్పడినప్పుడు ధర్మమునకు వ్యతిరేకంగా ప్రవర్తించేటటువంటి వాళ్ళని గెలవడానికి కావలసినటువంటి శక్తి కూడా ఒకరి యందు నిలబడాలి. అంత పరాక్రమం ఉండాలి, అంత వీర్యం ఉండాలి, ఉంటే తప్ప సాధ్యం కాదు. అందుకే రాముడి విషయంలో నారదుణ్ణి వాల్మీకి మహర్షి అడిగినటువంటి ప్రశ్నలలో ఈ సంబంధం కూడా మీకు కనపడుతుంది. కోన్వస్మిన్ సాంప్రదం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చ కోయుక్తః సర్వభూతేషు కోహితః విద్వాన్ కః కస్సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనః ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కో ననసూయకః కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే అంటారు. అందులో కోన్వస్మిన్ సాంప్రదం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్, వీర్యవంతుడెవరు అని అడిగాడు.
వీర్యవంతుడు అన్న మాటకు అర్థం ఏమిటంటే ఎదురుగుండా ఉన్నటువంటి సైన్యం ఎన్ని వేల మంది ఉండనివ్వండి, ఎన్ని లక్షల మంది ఉండనివ్వండి, తనకి క్షతి లేకుండా ఒకవైపు చూసుకుంటూ, అంటే తను దెబ్బ తినకుండా తనని తాను రక్షించుకుంటూ అవతల నిలబడినటువంటి వారందరినీ కూడా పడగొట్టగలిగినటువంటి శక్తి ఎవరి యందు ఉంటుందో దానిని వీర్యమని పిలుస్తారు. అది ధర్మ సంస్థాపన యందు ఉండవలసినటువంటి ప్రధానమైన శక్తి. ఆ వీర్యమునకు పర్యాయపదంగా శ్రీ మహావిష్ణువుని చెప్తారు. అందుకే ఆయన ధర్మ సంస్థాపనకి అవతార స్వీకారం చేస్తారు. అంతమంది రాక్షసుల్ని సంహరిస్తూ ఉంటారు. అటువంటి వీర్యమున్నవాడెవరు అని అడుగుతారు వాల్మీకి మహర్షి నారదుణ్ణి. అడిగినప్పుడు రాముడు ఉన్నాడు ఈ కాలంలో అని చెప్తారు. అంటే ఒక్కొక్కసారి అధర్మాన్ని రూపుమాపాలి అంటే అంత తీవ్రమైనటువంటి శక్తిగా, అంత ధైర్యంగా అమ్మవారు ఆ వ్యక్తి యందు ప్రవేశించాలి. అట్లా ఆవిడ ప్రవేశించిందనుకోండి, ఆ వ్యక్తి ఆనాడు ఉన్న పరిస్థితులకు ఎదురు నిలబడి ధర్మాన్ని నిలబెట్టగలుగుతాడు. కాబట్టి శరీరాంతర్గతమైనటువంటి అంత గొప్ప శక్తి కావాలి. అంత పెద్ద యుద్ధం జరుగుతూ ఉంటే, అంతమంది అన్ని అస్త్రాలు శస్త్రాలు ప్రయోగిస్తూ ఉంటే దేనికి విరుగుడుగా తానేది ప్రయోగించాలో అది తన స్ఫురణకి రావాలి. తను ఒక ఆగ్నేయాస్త్రం వెయ్యాలనుకున్నాడు అనుకోండి, ఇప్పుడు ఈ అస్త్రాన్ని ప్రయోగించాలి. నిష్కారణంగా పెద్ద పెద్ద అస్త్రాలు ప్రయోగించి జన వినాశనానికి లోకహితానికి వ్యతిరేకంగాను ప్రవర్తించకూడదు. ఎప్పుడు ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే అస్త్రప్రయోగం చేసి బలప్రదర్శన చెయ్యాలంటే దానికి తగినటువంటి విషయములు స్ఫురించాలి. స్ఫురించి ఆ అస్త్ర సంబంధమైనటువంటి మంత్రమును ఆ సమయంలో అనుసంధానం చెయ్యాలి, చేసి ప్రయోగించాలి. ఎందుకనంటే అస్త్రప్రయోగం చేసినప్పుడు దానికి ఫలానా ఉపకరణం అనేమి ఉండదు. శస్త్రం అనుకోండి, దూరానికి విసిరి చంపేవి ఉంటాయి, చేత్తో పట్టుకుని చంపేవి ఉంటాయి. బల్లెం ఉందనుకోండి, విసిరి చంపుతారు. యువతలవారి శక్తి దాంట్లో ఉండి అవతల వారి మీద గెడుతుంది. అలాగే పాశం ఉందనుకోండి, విసిరి అవతల వాళ్ళని బంధించి లాగుతారు. ఖడ్గం ఉందనుకోండి, విసరరు, చేత్తో పట్టుకుని ఎదురుగుండా వచ్చినటువంటి వాళ్ళతో యుద్ధం చేసి సంహరిస్తారు. వాటిని శస్త్రములు అంటారు. అంటే యువతలవాడిలో ఉన్న బలం వాటిలోకి ప్రవేశిస్తుంది. అస్త్రం అలా కాదు, బాణమో శూలమో ఖడ్గమో ఉండాలని ఉండదు. ఆఖరికి దాన్ని గడ్డిపరక మీద కూడా అభిమంత్రిస్తారు. కాకాసుర వృత్తాంతంలో రామచంద్రమూర్తి ఒక గడ్డిపరక మీద బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి విడిచిపెట్టాడు. అది బ్రహ్మాస్త్రం అయిపోతుంది. అస్త్రాన్ని ప్రయోగించగలగాలి అంటే ఆ మంత్రం స్ఫురణ శక్తిలో ఉండాలి. అది స్ఫురణలో ఉంటే తప్ప ఆ మంత్రాన్ని ప్రయోగించలేడు కదా. అంత పెద్ద యుద్ధం జరుగుతుంటే నాకు జ్ఞాపకానికి రావట్లేదండి అంటే అయిపోయిందంతే. అంత గొప్పగా నిలబడగలిగినటువంటి ప్రజ్ఞ నిలబడితే ఆయన వీర్యవంతుడు అవుతాడు. రాముడు వీర్యవంతుడు అన్నారు. అంటే అటువంటి శక్తి కావాలి అంటే ఒక వ్యక్తికి అంత పరాక్రమం, అంత వీర్యం చూపించి రావణాసురుడి వంటి రాక్షసుల్ని, అన్ని కోట్ల మంది రాక్షస సైన్యాన్ని పడగొట్టాలంటే అంత గొప్ప శక్తి ఒక వ్యక్తిలోకి ప్రవేశించాలి అంటే అది కేవలం పరదేవత యొక్క అనుగ్రహం చేత మాత్రమే సాధ్యం. అంత గొప్ప శక్తిని ఏ తల్లి అనుగ్రహించగలదో అటువంటి తల్లిని మహాశక్తి అని పిలుస్తారు. ఆమె యొక్క అనుగ్రహం చేతనే హద్దు లేకుండా ఇంత అంతా అని మీరు లెక్క పెట్టడానికి వీలు లేనటువంటి శక్తి ప్రవేశిస్తుంది, ప్రవేశించి గెలుస్తారు. అట్లాగే నిర్వహణ శక్తి ఉంటుంది. నిర్వహణ శక్తి అంటే ఒక పెద్ద సంస్థనంతటినీ కూడా నడిపించగలగడం. నడిపించడంలో ఎప్పుడూ కూడా రెండు సమస్యలు ఉంటాయి. ఒకటి వ్యక్తి ప్రయోజనం, రెండు సంస్థ ప్రయోజనం. వ్యక్తి ఎప్పుడూ కూడా తన ప్రయోజనానికి పెద్దపీట వేస్తాడు. అది సహజంగా ఉండేటటువంటి లక్షణం. నాకు ఒంట్లో బాగులేదండి, నేను రాలేను, నాకు జ్వరంగా ఉంది, నేను రాలేనని ఒక సెలవు చీటీ పంపించేస్తాడు. సంస్థలో ఆ వ్యక్తి వల్ల ఆ రోజున చాలా ముఖ్యమైన పని ఉంటుంది. నీకు 104 జ్వరం ఉన్నా నాకు అనవసరం, నువ్వు వచ్చి తీరవలసిందే అని అనడానికి వీల్లేదు అధికారి.
అవతలవాడు 104 జ్వరంతో ఉన్నప్పుడు అతనికి సెలవివ్వడం కాదు, ఏమైనా నువ్వు అనవసరంగా ఆందోళన చెందకు, సంస్థలో జరగవలసిన విషయాన్ని జరిపించడానికి నేనున్నాను, నువ్వు ముందు విశ్రాంతి తీసుకుని ఆరోగ్యం తొందరగా పొందిరా అని ఊరట పొందేటటువంటి మాట చెప్పగలగాలి. అలా చెప్పలేనటువంటి వాడు దార్శనికుడు కాలేడు. ఒకానొకప్పుడు అబ్దుల్ కలాం గారు ఆ ఉపగ్రహాల్ని అంతరిక్షంలోకి పంపించేటటువంటి సంస్థలో పనిచేస్తుండగా ఆయన కింద పనిచేసేటటువంటి ఒక ముఖ్యమైన అధికారిని పిలిచి, సాయంకాలం నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఉండి ఈ కార్యక్రమాన్ని నెరవేర్చాలి అని చెప్పారు. చెప్తే ఆయన కొంచెం తటపటాయిస్తున్నాడు. ఆయన అసలు ఎప్పుడూ తటపటాయించే మనిషి కాడు. ఏమి ఆలోచిస్తున్నావు అని అడిగారు. ఏమి లేదు, చాలా కాలం తర్వాత నేను నా భార్యా బిడ్డలకి మాట ఇచ్చాను, వాళ్ళని ఇవాళ ఈ ప్రదర్శనలు పెడుతూ ఉంటారు కదా, ఎగ్జిబిషన్స్ అంటారు, దానికి తీసుకెడతాను అని పిల్లలకి మాట ఇచ్చాను. అక్కడ ఏదో కాసేపు తిరగడానికి రంగుల రాట్నాలు, అనేక రకమైనటువంటి ఆటలకి సంబంధించినవి పెడతారు కదా, అవన్నీ పిల్లల్ని ఎక్కించి తిప్పుతాను అని చెప్పాను. పిల్లలు నా భార్య ఎదురు చూస్తూ ఉంటారు, నేను వాళ్ళని చిన్నపుచ్చాలని నేను బాధపడుతున్నాను అన్నారు. అంటే కలాం గారు అన్నారు, లేదు, ఇది చాలా ముఖ్యమైన కార్యం సంస్థకి, నువ్వు ఇది నిర్వర్తించవలసిందే, కాబట్టి ఇది పూర్తి చెయ్యి అన్నారు. ఆయన ఎప్పుడు అలా అనని కలాం గారు అన్నారు అంటే ఆ పని చేయవలసిందే అని ఎంతో నిబద్ధతతో పాపం ఆయన ఆ పనిలో వెళ్ళిపోయి ఆ పని పూర్తి చేసుకుని రాత్రి ఇంటికి వెళ్ళాడు. కలాం గారంటే మహాలబ్ధ ప్రతిష్ఠులు, ఆయనకు ఆ రోజుల్లోనే అంత గౌరవం కీర్తి ఉండేవి. ఇంటికి వెడితే పిల్లలు బోల్డన్ని బొమ్మలు వస్తువులు అన్నీ పట్టుకుని ఎదురొస్తే ఆయన ఆశ్చర్యపోయాడు. ఇవన్నీ ఎక్కడవి అని అడిగాడు. మేము ఎగ్జిబిషన్కి వెళ్ళాను నాన్నగారు, అక్కడ అది ఎక్కాం ఇది ఎక్కాం ఇది చూసాం అది చూసాం ఆనందపడిపోయాను నాన్నగారు అని చెప్పాడు. చెప్తే ఆయన ఆశ్చర్యపోయి, మిమ్మల్ని ఎవరు తీసుకెళ్లారు అని అడిగారు. కలాం అంకుల్ వచ్చారు సాయంకాలం, నేను మీకు మేనమామనరా, రండి, మీ నాన్నగారితో ఎప్పుడు పెడతారు, మీ మామయ్యతో ఎప్పుడు పెడతారు, నేను మిమ్మల్ని తీసుకెడతానని కలాం అంకుల్ తీసుకెళ్ళి మమ్మల్ని అన్నీ చూపించి అన్నీ ఎక్కించి మాతో ఆడుకుని ఇన్ని బొమ్మలు కొనిపెట్టి తీసుకొచ్చి ఇంట్లో దింపి వెళ్ళారన్నారు. ఆయన ఆశ్చర్యపోయి ఆనంద భాష్పాలు వచ్చాయి. నేను పిల్లలకి ఇచ్చిన మాట నిలబడాలి, నా పిల్లలు చిన్నపుచ్చుకోకూడదని నాకు చెప్పకుండా ఆయన తీసుకెళ్ళారు, పిల్లల్ని తీసుకెళ్ళి ఆడించి తీసుకొచ్చారు. మరునాడు కలాం గారి దగ్గరికి వెళ్ళి అయ్యా, మీరు మా ఇంటికి వెళ్ళి మా పిల్లల్ని నేను మీ మేనమామని అని చెప్పి తీసుకెళ్ళి అంత ఆడించి రాత్రి ఇంట్లో దింపారా అని అడిగాడు. అవును, నువ్వు సంస్థ కోసం నిలబడ్డావు, నేను మీ పిల్లల యొక్క సంతోషానికి మేనమామగా నేను నిలబడ్డాను, ఇందులో పెద్ద విషయం ఏముంది అన్నారు. అది ఒక అధికారికి ఉండవలసినటువంటి లక్షణం. ఒక సంస్థని నడిపించేటటువంటి వ్యక్తి సంస్థ ప్రయోజనాలు ఒకటే కాదు, వ్యక్తి ప్రయోజనాల్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. వ్యక్తి లక్ష్యాల్ని సంస్థ లక్ష్యాల్ని కలిపి నడిపించగలిగినటువంటి వాడెవరో ఆయనే దక్షుడు, ఆయనే గొప్ప పేరు ప్రఖ్యాతులు పొందుతాడు తప్ప అస్తమానం అధికారం ఉంది కదానని, ఆ శక్తి అమ్మవారి ఇచ్చింది కదానని, ఆ స్థానంలో కూర్చున్నాం కదా అని చెప్పి ఇక నేను ఏది చెప్తే అది జరగాలి తప్ప నువ్వు ఏమైపోయినా నాకు అనవసరమని ప్రవర్తించేటటువంటి వ్యక్తి ఎంత తొందరగా కుర్చీలోంచి వెళ్ళిపోతాడా అని ఎదురు చూస్తాడు. స్వాతి శతకంలో దాని గురించి చాలా అద్భుతమైనటువంటి మాట ఒకటి చెప్తాడు ఆ బద్దెన గారు. ఎందుకనంటే అమ్మవారు శక్తినివ్వడం ఒక ఎత్తు, ఆ శక్తిని నిలబెట్టుకోవడం, ఆ శక్తిని సద్వినియోగం చేసుకోవడం మన వంతు. ఆ శక్తిని సద్వినియోగం చేసుకోలేకపోయామనుకోండి, దానివల్ల అప్రతిష్ఠ వస్తుంది తప్ప అపకీర్తి వస్తుంది తప్ప దానివల్ల కీర్తి రాదు. ఎందుకనంటే ఆ వ్యక్తి దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఒక ఆయన చెరువు తవ్వాడు. ఆ ఊర్లో అందరూ స్నానాలు చేస్తారు, మంచినీళ్ళు పట్టుకెడతారు అని చెప్పి దేనికి దానికి విభాగం చేసి ఆ చెరువులో యువతల వైపు స్నానాలు చెయ్యండి అని ఓ గట్టు కట్టి, యువతల వైపు చక్కగా నీళ్లు పట్టుకెళ్ళండి అని మంచినీళ్ళకి వ్యవస్థ చేసి, అవతల వైపు ఇంకొక చిన్న చెరువులా నిర్మించి పశువుల్ని కడుక్కోండి అని ఆయన ఏర్పాటు చేసి నీళ్లు ఎక్కువ మంది పట్టుకెడతారు కాబట్టి లోతుగా బాగా చెరువు కట్టి అమ్మయ్య అందరికీ నేను వ్యవస్థ చేశాను, నా జన్మ సార్థక్యం చెందింది అనుకున్నాడు. బాగా లోతుగా ఆయన చెరువు తవ్విన చోటుకి వెళ్ళి ఒక వ్యక్తి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
చెరువు తవ్విన అయింది తప్ప ఆత్మహత్య చేసుకున్నవాడికి తప్ప. అక్కడ దూకి ఆత్మహత్య చేసుకోవడం ఏమిటి? ఎంతమంది తాగవలసిన నీళ్ళు అవి? తవ్వినవాడికి తప్పు కాదు, ఆత్మహత్య చేసుకున్నవాడికి తప్పు. అట్లా శక్తిని ఇవ్వడం అమ్మవారి తప్పు కాదు, దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతే వ్యక్తి తప్పు. అధికారం ఆవిడిచ్చింది, నిన్నొక స్థానంలో కూర్చోపెట్టింది, దానివల్ల ఎంతమంది సంతోషపడేటట్టుగా నువ్వు కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నావు. అది నిర్వర్తించలేనప్పుడు అది ఆమె దోషం కాదు, అది నిర్వర్తించలేకపోవడం నీ దోషం. ఆమె అందరికీ అన్ని శక్తులను అన్ని విభూతులను ఇచ్చుకుంటూ వెడుతుంది, కానీ సద్వినియోగం చేసుకుని కీర్తివంతుడు కావడం, సద్వినియోగం చేసుకోలేక అపకీర్తి పొందడం మన సమర్థత మీద, మన త్రికరణ శుద్ధి మీద, మనకున్నటువంటి అంకిత భావం మీద ఆధారపడి ఉంటుంది. బద్దెన గారు ఒక అద్భుతమైన మాట అంటారు, అధరము కదిలియు కదలక మధురములగు భాషలుడిగి మౌనవ్రతుడవు, అధికార రోగపూరిత బధిరాంధక శవము చూడ పాపము సుమతి అన్నారు. అధికారం వచ్చేటప్పటికీ కొంతమందిలో ఎంత వేగంగా మార్పు వచ్చేస్తుందో. ఆయనకు పదోన్నతి కలిగి ఆయన అధికారి అయ్యాడు. నిన్న ఆయన వేరు, ఇవాళ ఆయన వేరు. ఆయన ఎలా మారిపోతాడో బద్దెన గారు ఎంత గొప్పగా చెప్పారు. అధరము కదిలియు కదలక, మాట్లాడ్డం అసలు పెదిమిలు కదలవు, అలా కూర్చుని ఉంటాడు కుర్చీలో, ఎంతసేపు వినడమే అంటాడంతే, తల పంకిస్తాడు కొద్దిగా తప్పించి, ఒక్క మాట మాట్లాడు. ఏమైంది మాట్లాడితే అంటే చులకనైపోతామండి. స్థానగౌరవం, ఈ స్థానంలో ఉండి అట్లా మాట్లాడకూడదు ఎవరితోటి, అందుకని ఏమీ మాట్లాడ్డం, అలా కూర్చుని ఉంటాడు. అధరము కదిలియు కదలక మధురములగు భాషలుడిగి మౌనవ్రతుడవు. హాయిగా భగవంతుడు కంఠం ఇచ్చినందుకు మధురమైనటువంటి మాటలు మాట్లాడచ్చు. ఏమైంది, ఓ మంచి మాట మాట్లాడు, ఏమో బాగున్నావా అని అడిగితే వచ్చే నష్టం ఏమింది? దానికే చులకనైపోతావా? అది కూడా అడగడం. కనీసం ఎదురుగుండా ఉన్న కుర్చీలో కూర్చోండి అని కూడా అనడం. అలా నిలబెట్టే మాట్లాడుతుంటాడు. నేను కేంద్ర ప్రభుత్వ సంస్థలో పనిచేశాను కదా, ఎందరో అధికారుల్ని చూశాను. కొందరు ఇప్పటికీ జ్ఞాపకం ఉండిపోయారు వాళ్ళ యొక్క సమర్థత, వాళ్ళ మంచితనానికి. రెండో రకం వాళ్ళని చూశాను. కాబట్టి మధురములగు భాషలుడిగి మౌనవ్రతుడవు, మధురమైనటువంటి మాటలు మాట్లాడగలడు భగవంతుడు, నోరిచ్చాడు. అయినా మాట మాట్లాడితే ఎక్కడ చులకనైపోతానో అని బెగ్గబెట్టేసుకొని ఏ మాట మాట్లాడడం. ఒక రోజు మొత్తం మీద నోరు విప్పి మాట్లాడేటటువంటివి 2 మాటలు కూడా ఉండవు, అంత మౌనంగా ఉంటాడు. మౌనవ్రతుడవు, అధికార రోగపూరిత. వాడికి ఎందుకు అలా అయిపోయాడంటే వాడికి అధికారం అన్న రోగం వచ్చిందన్నారు బద్దెన గారు. అధికారం అన్న రోగం వచ్చి బధిరాంధక శవము చూడ పాపము సుమతి. వాడు బధిరుడు అయిపోయాడు. అంటే వాడు చాలామంది చెప్పినవి వినడు కూడా. అసలు వాళ్ళు కొంత చెప్పేటప్పటికి నాకు తెలుసులేవా, ఇంకా సర్లే చెప్పావుగా వెళ్ళు అంటాడు. అసలు చాలామందిని చూడడం, ఎందుకంటే ఇలా తల తిప్పేసుకొని అలా తిన్నగా తన గదిలో వెళ్ళిపోతాడు, మళ్ళీ ఇలా తల తిప్పేసుకొని తన గదిలోంచి వెళ్ళిపోతాడు. ఇలా చూస్తే ఎవరేం అడుగుతారో అన్నట్టుంటాడు. బధిరాంధక శవము చూడ, అలా చూడండి, అలా వినంది, అలా పెదవి పిప్పంది, అలాగే కూర్చునుండి తీసుకుపోతుంటే కొద్దిగా కదులుతుండేది శవం. కాబట్టి అధికార రోగపూరిత బధిరాంధక శవము చూడ పాపము సుమతి అన్నారు. మామూలుగా శవాన్ని చూస్తే పుణ్యం, అది విచిత్రం. శవం ఎదురొచ్చిన పుణ్యం అంటారు శకున శాస్త్రంలో. శవం భయంకరం, శవాన్ని చూడొద్దని ఎక్కడా లేదు. కానీ ఈ అధికారం అన్న రోగం వచ్చి మాటలు లేకుండా, అసలు వినకుండా, చూడకుండా కూర్చునేటటువంటి అధికార రోగంతో చచ్చిపోయినవాడా అన్నట్టుగా శవంలా కూర్చున్నవాడు ఉన్నాడే కదలకుండా, వాడిని చూస్తే పాపం అన్నారు బద్దెన గారు. అంటే అప్పుడు అది అమ్మవారి ఇచ్చినటువంటి అనుగ్రహాన్ని ఉపయోగించుకోలేకపోవడమా, అమ్మవారి ఇచ్చినటువంటి అనుగ్రహాన్ని సద్వినియోగం చేసుకోవడమా? ఏదవుతుంది? ఆవిడ ఇవ్వడం ఇస్తుంది శక్తిని, దాన్ని సద్వినియోగం చేసుకోవడం, సద్వినియోగం చేసుకోకపోవడం అనేటటువంటిది మన చేతిలో ఉంటుంది. కాబట్టి అధికార రోగపూరిత బధిరాంధక శవము చూడ పాపము సుమతి అంటారు. అధికారం అనేటటువంటి రోగం ఎవరికైతే వచ్చిందో అటువంటి వాడు ఇటువంటి శవంగా మారిపోతాడు అంటారు.
కాబట్టి పరదేవత శక్తిని ఇవ్వడం ఒక ఎత్తు అయితే ఆ శక్తిని సద్వినియోగం చేసుకోవడం ఒక ఎత్తు. సద్వినియోగం చేసుకోకపోతే అది వాడి కర్మ. రావణాసురుడు అంత శక్తివంతుడు, సద్వినియోగం చేసుకోకపోతే అది అమ్మవారి దోషమా? రామచంద్రమూర్తికి శక్తిని ఇచ్చింది, సద్వినియోగం చేసుకున్నాడు, యుగాలు మారిపోయినా కీర్తివంతుడయ్యాడు. నువ్వు సద్వినియోగం చేసుకుంటున్నావా, దుర్వినియోగం చేసుకుంటున్నావా అన్నది బుద్ధిని ఇచ్చినందుకు మనం వాడుకుని అనుష్ఠించవలసి ఉంటుంది. కాబట్టి శక్తి అన్న మాటలో ప్రధానంగా దేనికి అన్వయం అవుతుంది అంటే అమ్మవారికి సంబంధించినంత వరకు భల్లాయుధము అంటారు. దానికి శక్తి అనే పేరు. భల్లాయుధము అంటే శూలం. అందుకే అమ్మవారి యొక్క శూలానికి శూలంగా చాలా శక్తి, విశేష శక్తి. ఆవిడ పట్టుకుంటే చాలది, అంత శక్తివంతం. అందుకే అమ్మవారు పరమప్రీతితో దాన్ని ఎవరికి ఇచ్చింది అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఇచ్చింది. వేలాయుధన్ అని, వేల్మురుగా అని ఇప్పటికీ కూడా తమిళ దేశంలో వేల్ అని చెప్పి కేవలం శూలానికే పూజ చేస్తారు. ఆ శూలానికి ఒకదానికే పూజ, అంత గొప్పగా పూజ చేస్తారు. ఆయన చేతిలో పట్టుకునేటటువంటి శూలం అంత శక్తివంతం. భల్లాయుధమని అమ్మవారికి సంబంధించినటువంటి ఆయుధానికి శక్తి అని పేరుంది. శక్త్యాయుధము అంటారు. అది ఆవిడ ప్రయోగించిందనుకోండి, ఆవిడ సంకల్పాన్ని అనుసరించి అవతల వాళ్ళు పడిపోతారు. అది వేలు కావచ్చు, లక్షలు కావచ్చు, కోట్లు కావచ్చు, ఎంతమంది అయినా సరే ఆ ఒక్క ఆయుధం చాలు. అంత గొప్ప ఆయుధానికి శక్తి అని పేరుంది. దాన్ని ఆమె ధరిస్తుంది, అటువంటి బల్యాన్ని. కాబట్టి అది ఒక శక్తి స్వరూపం. అట్లాగే శక్యతే అనయా జేతుమితి శక్తు. ఇందులో గెలవడానికి సంబంధించినటువంటి విషయాన్ని చెప్తున్నారు. శక్యతే అనయా జేతుమితి శక్తి. లోకంలో ఎప్పుడైనా కీర్తి అనేటటువంటిది పతాక స్థాయిలో పొందడానికి కారణం ఏమిటి అంటే ఎప్పుడైనా పోలిక అని ఒకటి ఉంటుంది. అది వాళ్ళు కోరుకోకపోయినా లోకంలో ఉండే పోకడ. పోల్చకుండా ఉంటారా? పోలుస్తారు. వాళ్ళు పోల్చి ఒకరిని అభిమానిస్తే పోల్చబడినప్పుడు పై స్థాయిలో నిలబడిన వాడిని చూసి కిందవాడు అసూయ పెంచుకోకూడదు. నేను కూడా ఆ స్థాయికి వెళ్ళాలి అనుకోవాలంతే. ఈ పోలిక అనేటటువంటిది ప్రతి రంగంలోనూ ఉంటుంది. అది ఏం చేస్తారు అంటే అట్లా వదిలిపెట్టేయడం అన్నది ఉండదు. ఎవరిని వారిని వేరుగా చూసి అభినందించడం ఉండదు. ఒకరంటారు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు పాడిన పాట అద్భుతం, ఇక ఆవిళ్ళ ఎవరూ పాడలేరు అంటారు. ఒకరంటారు కాదు, బాలమురళీకృష్ణ గారు పాడిన పాట అద్భుతం అంటారు. అక్కడతో వదిలిపెట్టేస్తే గొడవ లేదు. కానీ ఆ పోలికలు బాగా కారణములను చూపించి ఇదిగో వీరికన్నా వీరు బాగా పాడతారు అని అనవలసి వచ్చింది అనుకోండి, అంటే ఆ శాస్త్రం బాగా తెలిసి ఉన్నటువంటి వారు సహేతుకమైన ప్రమాణములతో నిరూపించి ఇదిగో వీరికన్నా వీరి పాట ఇంత గొప్పది అన్నారనుకోండి, అప్పుడు ఆ వ్యక్తి కీర్తి గొప్పది కదా. ఆ పోలిక యందు ఎవరు గెలుపొందాడో ఆయన అత్యుత్తమ స్థాయి యందు నిలబడ్డాడు. ఒకే రంగంలో ఉన్న ఒక వ్యక్తి అత్యుత్తమ స్థాయిలో గొప్పవాడు అని అనిపించుకోవాలి అంటే దానికి ఆమె అనుగ్రహమే కారణమై ఉండాలి. అప్పుడే అది అంత గొప్ప అనుగ్రహానికి కారణమై, అంత కీర్తికి కారణమై మనిషిని వృద్ధిలోకి తీసుకొస్తుంది. అప్పుడు గెలుపునకు కారణమైనటువంటిది ఏది ఉందో అది కూడా శక్తి అన్న పేరుతోనే పిలువబడుతోంది. ఇన్ని రూపాలుగా ఆ తల్లి లోకాన్ని అనుగ్రహిస్తూ ఉంటుంది. అయితే ఇందులో ఒక పెద్ద విశేషం ఉంటుంది. శక్తి అంటారు అమ్మవారిని. అమ్మవారు అనేటప్పటికీ శక్తి అంతే, పర్యాయపదం. అమ్మవారు శక్తి. శక్తి అని ఎందుకు అనాలి అంటే మీరు కొంచెం జాగ్రత్తగా పరిశీలనం చేస్తే శక్తి అన్నప్పుడు చివర ఇకారం ఉంటుంది. మంత్రశాస్త్రంలో బీజాక్షరాల గురించి మాట్లాడినప్పుడు శక్తికంతటికీ పర్యాయపదంగా ఇకారాన్ని చెప్తారు. ఆ ఇకారాన్ని చెప్పినటువంటి కారణం చేత అమ్మవారు అని మీరు అన్నప్పుడు ప్రధాన తత్వాలు ఏవి చెప్పవలసి వచ్చినా వాటిని ఇకారంతో పూర్తి చేస్తారు. అందుకే మీరు చూడండి, సృష్టి స్థితి లయ
ఈ మూడే కదూ ప్రధానమైనటువంటి శక్తి విభాగాలు. సృష్టి స్థితి లయలే కదా, ఇంకా ఎటు తిరిగి ఎటు వచ్చినా మళ్ళీ మూడులోకి ఎడతాయి. ఈ మూడిటిని మీరు ఆలోచిస్తే, మీరు సృష్టి అన్నారనుకోండి, బ్రహ్మగారికి శక్తి సరస్వతి ఈతో పూర్తవ్వాలి. విష్ణువు స్థితికారుడు, శక్తి లక్ష్మి ఇకారంతో పూర్తవ్వాలి. హరుడు మహాప్రళయం చేయాలి, పార్వతి ఇకారంతో పూర్తవ్వాలి. విష్ణు ఉకారంతో పూర్తవుతుంది, శివ అకారంతో పూర్తవుతుంది, బ్రహ్మ అకారంతో పూర్తవుతుంది. కానీ పార్వతి లక్ష్మి సరస్వతి ఇకారంతోనే పూర్తవ్వాలి. ఎందుకని అంటే ఈ బీజాక్షరం శక్తి. అందుకే భగవంతుని యొక్క శక్తి, భగవంతుని యొక్క శక్తి ఆమె, భగవంతుని యొక్క శక్తి ఆమె అని అంటూ ఉండడానికి కారణం ఏమిటంటే, ఆ శక్తి వదిలేసిందనుకోండి, ఇక ఏ వైభవం ఉండదు, అక్కడతో అయిపోతుంది. మీకు నేను ఇంత మంగళప్రదమైనటువంటి స్థానంలో కూర్చొని ఇంత మంగళప్రదమైన విషయాన్ని చెప్పేటప్పుడు నేను దాన్ని విడదీసి ఉచ్చరించకుండా చెప్తాను, మీరు పట్టుకోవాలంతే. శివ అన్నాను అనుకోండి, శివ అనగానే మంగళప్రదుడు, శివ అనగానే సర్వసౌఖ్యప్రదాయకుడు, శివ సర్వశుభములకు ఆలవాలమైనవాడు, శివ సమస్త కళ్యాణములకు నిధి అయినవాడు. ఆ శివ ఎందుకు అంత గొప్పవాడయ్యాడు అంటే, సిలో ఈ ఉంది, షా ప్లస్ ఈ ప్లస్ వా. ఆ ఈ తీసేశారనుకోండి, శక్తికి సంబంధించినటువంటి అక్షరం లేదనుకోండి, షా ఈ వా, ఈ తీస్తే ఇంత మంగళములకు, ఇంత కళ్యాణములకు, ఇన్ని శుభములకు, ఇన్ని శోభనములకు కారణమైన వాడు అంత వ్యతిరేక దిశలోకి తిరిగిపోయాడు. ఎందుకని ఈ వెళ్ళిపోయింది. ఈ ఉంటేనే ఈ మంగళప్రదత్వం అంతా. అందుకని నిజానికి ఈశ్వరుడి వైభవం ఈశ్వరియే. ఈశ్వర ఎందుకయ్యాడంటే, ఈశ్వరి ఆయనతో ఉంది. ఈశ్వరి లేదనుకోండి, వాడు ఈశ్వర కాలేడు. ఎందుకని ఆ ఈ ఉంది, ఆ ఈతో ఈశ్వరి చేరింది, ఆ ఈశ్వరి చేరి ఈశ్వరుడైపోయాడు. ఆ ఈ అనేటప్పటికీ, ఈశ్వరి అనేటప్పటికీ ఆమె జగన్నియామకురాలు, ఆమె ఆజ్ఞకు తిరుగులేదు, అది శక్తి. ఆ శక్తి కలిసింది, కలిసేటప్పటికి అంత విజృంభించాడు. ఆ శక్తి లేదు, ఈశ్వర ఎలా అవుతాడు? ఈశ్వరి లేని ఈశ్వరుడు ఏమిటి? ఈ లేని శివుడు ఏమిటి? అందుకని ఆమె ఆయన యందు అంతర్లీనంగా ఉంది, ఆయనలోనే ఉంది. ఆమె పక్కన అలా లేకపోతే ఆయన ఏదీ చెయ్యలేడు. అయితే ఆయన అలా ఉండి తాను కలవడానికి అవకాశం లేకపోతే ఈవిడ వలన ప్రయోజనము లేదు. కారు ఉంది, పరిగెత్తదు, అప్పుడు ఏమిటి ప్రయోజనం? పరిగెత్తడానికి శక్తి ఉంది, కారు లేదు, అప్పుడు ఏమిటి ప్రయోజనం? రెండూ ప్రయోజనం లేవు. ఒకదానితో ఒకటి ఎంతకాలం కలిసి ఉంటాయో అంతకాలం మాత్రమే వాటి వలన ప్రయోజనం ఉంటుంది. వాక్కు అర్థము ప్రయోజనం, అర్థం ఉన్న వాక్కు అనుకోండి ప్రయోజనం, అర్థం లేదు ఏదో అన్నాడు, ఏమిటి ప్రయోజనం? గంటన్నర విన్నా, 2 గంటలు విన్నా, ఏమిటి ప్రయోజనం? వాక్కు అర్థముతో కలిస్తేనే ప్రయోజనం. వస్తువు బరువు విడదీయగలరా? వస్తువు లేకుండా బరువు చెప్పగలరా? మీరు దీని బరువు ఎంత అంటే ఏదో చూపించాలి అక్కడ, ఓ వస్తువు చూపిస్తే దీని బరువు ఎంత అంటారు. వస్తువు లేకుండా బరువు ఎలా ఉంటుంది? బరువు వస్తువు లేకుండా ఎలా ఆశ్రయిస్తుంది? రెండూ గొప్పే.
ఈశ్వరి ఉంటేనే ఈశ్వరుడు అనడానికి లేదు. ఈశ్వరి ఆశ్రయించడానికి అంత గొప్ప వస్తువు ఉండాలి. అంత గొప్ప వస్తువు లేకపోతే ఈశ్వరి మాత్రం ఎవరిని ఆశ్రయించి తను ప్రకాశిస్తుంది? కాబట్టి ఈశ్వరుడు ఉంటే ఈశ్వరి ఆవహిస్తుంది. అందుకని కేవలం ఈశ్వరి వల్ల ఈశ్వరుడు ప్రకాశించాడని అనడానికి ఉండదు. రెండు కలిస్తేనే ప్రకాశం. కాబట్టి వాక్కు అర్థము, వస్తువు బరువు, దీపము కాంతి. ఒత్తి లేకుండా దీపం ఎలా వెలుగుతుంది? ఒత్తి, నూనె, ప్రమిద ఇవేం లేకుండా వెలుగుతుందా? కాంతి ఎక్కడి నుంచి వస్తుంది? దీపం ఉంటే. కాంతి శక్తి. కానీ ఆ కాంతి రావాలంటే దీపం అంటే ప్రమిద, తైలం, వత్తి ఇవన్నీ ఉండాలా? ఇవేవీ లేకుండా కాంతి ఎక్కడి నుంచి వస్తుంది? వస్తూ ఉంటే కదా కాంతి ఆవహిస్తుంది. ఈ మూడిటిలోంచి కదా కాంతి వస్తుంది. ఇప్పుడు మీరు ఎవరు గొప్ప అని చెప్తారు? అలా చెప్పడం కుదరదు. రెండు కలిసి ఉంటేనే గొప్ప. ఆ రెండు కలిసి ఉండకపోతే గొప్ప వాటికి లేదు, వాటి వల్ల లోకానికి లేదు. అవి రెండు అలా ఉన్నాయి కాబట్టే గొప్ప, అంతే. అదే సృష్టిలో రహస్యం. అది ఆవిడ ఆయనతో కలిసి ఉంది అంటారు. అందుకే అవిభాజ్యములు విడదీయడం కుదరదు అనడానికి కారణం ఏమిటంటే ఆ ఈకారం మంత్రశాస్త్రంలో అది బీజాక్షరం. అందుకని శక్తి ఈతో పూర్తవుతుంది. మహాశక్తి. అప్పుడు ఇంకా దానికి కొలత ఏమిటి? మీరు ఏమని చెప్తారు, ఎంతని చెప్తారు? ఆ శక్తి సాధ్యం కాదు. పైగా ఆయన శాసించడానికి వాళ్ళు ఉంటే కదా గౌరవం. ఇప్పుడు ఆయన చాలా శక్తివంతుడండి అనాలంటే ఆయనకో మర్యాద ఉండాలి, ఆయనకో రాజ్యం, ఆయన శాసిస్తే వినేవాళ్ళు, ఆయన మాటని ఔదలు దాల్చేవాళ్ళు, ఆయన వస్తే నిలబడేవాళ్ళు, ఆయన్ని చూసి గౌరవించేవాళ్ళు ఉంటే, అమ్మ బాబాయ్ చూసారా ఆయన గౌరవం, ఆయన వస్తుంటే ఎలా నిలబడతారో చూసారా, ఎంత గౌరవిస్తారో చూసారా అంటారు. అంటే ఈశ్వరత్వం ఉంది ఆయనకి. ఈశ్వరత్వం అంటే శాసకత్వం. ఈశ్వరా ఎందుకయ్యాడు? ఈశ్వరీ చేరింది ఈతో. అందుకని లోకాన్ని శాసించాడు. అయితే అసలు పెద్ద గమ్మత్తు ఏమిటంటే అసలు లోకమంతా ఆయనకి వశమయ్యి ఆయన ఈశ్వరుడు ఎందుకయ్యాడు? లోకం ఆవిడే. నామరూపాత్మకమైన జగత్తుగా ఉన్నది ఎవరు? ప్రకృతి. ఆవిడే ప్రకృతి. ఇప్పుడు ఈ ఎవరికి వశపడింది? పురుష. ఆయనకి ఆకి వశపడింది. అందుకని ఆయన ఈశ్వర అయిపోయాడు. ఆమె ముందు తల వంచింది. నేను లోకధర్మాన్ని అనుసరించి మిమ్మల్ని అనువర్తిస్తాను అది. లేకపోతే ఆమె మహాశక్తివంతురాలు. ఆమె ఏం అలా తలంచాలని ఏం లేదు నియమం. ఆమె తనంత తాను పాటించింది. మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి. అందుకని అందుకే చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు కూడా దుర్గా పంచరత్నాన్ని పూర్తి చేసేటప్పుడు ఆయన తురీయాశ్రమంలో ఉన్నారు కాబట్టి జ్ఞాన మార్గంలో వేరొక లౌకికమైన విషయాలు అడగరిక. ఏమడుగుతారు? మోక్షం అడగాలి అంతే. మోక్షదాత్రి ఆ శక్తి నువ్వే. ప్రతి శ్లోకం ఈతో పూర్తవ్వాలి. అది బీజాక్షరం మీద పట్టు. అంటే ఆ శక్తి ఆమెయే అని చెప్పడం, ఆ శక్తి ఘనం. అప్పుడు ఈశ్వరి ఎందుకు ఇచ్చింది? ఆవిడేం చెప్పక్కర్లా ఎవరికి. ఆమె ముందు తల వంచింది. అంటే ఏమండి నేను మిమ్మల్ని అనువర్తిస్తున్నాను. ఇప్పుడు ఆయన వచ్చేటప్పటికి ముందు ఆవిడ నిలబడుతుంది. ఆవిడ తనంత తాను చాలా గొప్పది. అదే సౌందర్యలహరిలో శంకరాచార్యులు వారు అంటారు, ఆవిడ దగ్గర రాజాధిరాజులు తలలు వంచి నమస్కరిస్తారు. రాజన్మత్తమరాళ మందగమనాం రాజీవపత్రీక్షణాం రాజీవ ప్రభవాది దేవమకుటై రాజత్పదాంభౌరుహాం రాజీవాయతపత్రమండితకుచాం రాజాధిరాజేశ్వరీం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే.
మంగళాశాసనపరైః మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.